హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్న హారర్ స్టోరీ ఏంటంటే తాటి చెట్ల దారిలో జరిగినటువంటి సెకండ్ ఇన్సిడెంట్ అనమాట. ఆల్రెడీ మనం ఫస్ట్ ఇన్సిడెంట్ గురించి నిన్న వీడియోలో చెప్పుకున్నాం. ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ కార్డ్స్లో వదిలేస్తాను, అక్కడి నుంచి ఆ వీడియో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ రెండవ ఇన్సిడెంట్ వచ్చేసి ఒక చాకలామకు జరిగిందనమాట. అసలు అది ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. మా ఊర్లో ఒక చాకలామ ఉండేదన్నమాట. ఆమె మా ఊర్లో ఒకటే కాకుండా మా చుట్టుపక్కల ఉండే ఒక 3 ఊర్ల నుంచి కూడా బట్టలు తెచ్చి ఉతికి వాళ్ళ ఇళ్ళకి చేరవేసేది అనమాట. ఆ ఊర్లోకి వెళ్ళేసి అలా ఆ తాడి చెట్ల దారిలో వెళ్తే ఒక ఊరు వస్తుందన్నమాట. ఆ ఊరు నుండి కూడా ఈమె బట్టలు తెచ్చుకునేది. ఆ బట్టలన్నీ తెచ్చి ఈ ఊర్లతో పాటు ఆ బట్టలు కూడా ఉతికేసి వాళ్ళకి ఇచ్చేది వెళ్ళి. అలా ఒకరోజు ఏమైందంటే ఆమె బట్టలు తీసుకెళ్ళి ఆ ఊర్లో ఇచ్చేసి వాళ్ళ దగ్గర డబ్బులు అవన్నీ ఇప్పించుకొని ఇంటికి కావాల్సిన కొన్ని సామాన్లు అవన్నీ తీసుకొని ఇక ఇంటికి బయలుదేరదాం అని అనుకునేసరికి చాలా లేట్ అయిపోయింది. దాదాపు 10-10:30 అలా అవుతూ ఉంటుందన్నమాట. ఎలా అయినా సరే వెళ్ళాల్సిందే కదా, ఆ రూట్లోనే వెళ్ళాలి నడుచుకుంటూ. సరే అని చెప్పి బయలుదేరింది. ఆ కొన్ని బట్టలు ఉన్నాయన్నమాట వేరే వాళ్ళకి, అవి తీసుకునింది మళ్ళీ రిటర్న్. అంటే ఇప్పుడు ఉతికిన బట్టలు వాళ్ళకి ఇచ్చేసింది కదా, వేరే వాళ్ళ ఉంటాయి కదా ఉతకాల్సినవి, అవి తీసుకొని మళ్ళీ వస్తుందన్నమాట. అలా వస్తూ ఉంది. ఆ తాడి చెట్ల దారిలోకి ఎంటర్ అయ్యింది. ఇంకా భయపడుతోంది. అందరికీ ఎవరికైనా సరే ఒకచోట దెయ్యం ఉంది అని అంటే మనం అక్కడికి వెళ్ళగానే మనకు అది గుర్తుకొస్తుంది కదా, గుర్తుకొచ్చి ఒళ్ళు గజగజ వనకడం, భయమేస్తూ ఉంటుంది. అయినా కూడా మనం తప్పకుండా వెళ్ళాల్సిందే అనమాట ఆ రూట్లో. అలా ఆమె కూడా భయపడుతూ వస్తూ ఉంది. ఒక 2-3 చెట్లు దాటిందనమాట. తాటి చెట్లని దాటిన తర్వాత తన వెనకల ఏదో సౌండ్ వినపడింది అనమాట. ఏదో చరచరా అని సౌండ్ వినపడింది. ఏంటబ్బా వెనకాల సౌండ్ అని చెప్పి తిరిగి చూస్తే ఏమీ లేదు. ఆమెకు ఇంకా భయం ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట. అరే ఏదో జరుగుతుంది నా వెనకలు అనుకుంటూ ఇంకా అలాగే భయపడుతూనే వెళ్తూ ఉంది. సడన్గా ఎడమవైపు నుంచి ఒక కుక్క అరవడం మొదలుపెట్టింది. ఆ అరుపు బాగా క్లియర్గా వినపడుతుంది. అది ఆ చెట్లలో నుంచి అరుస్తుంది. ఈమెకు ఇంకా చెమటలు కారిపోతున్నాయి. చిన్నగా అలాగే దాన్ని చూస్తూ అలాగే వెళ్తుంది. కుక్క అయితే కనపడలేదు, అక్కడి నుంచి సౌండ్ వస్తుంది ఆ చీకట్లో నుంచి. ఆమె అటువైపు చూస్తూ అలాగే వెళ్తుంది. సడన్గా ఆ సౌండ్ ఆగిపోయిన తర్వాత ఏం జరిగిందంటే ఒక దున్నపోతు కోపంగా బాగా అది బుసలు కక్కుతూ ఉంటుందన్నమాట. ఆ విధంగా సౌండ్ వస్తుంది, గుర్రు అన్నట్టుగా. ఆ సౌండ్ విని భయపడుతుందన్నమాట. ఎక్కడి నుంచి సౌండ్ వస్తుందని చుట్టూ చూస్తుంది, కానీ ఎక్కడ కనపడడం లేదు. ఆ దున్నపోతు కనపడడం లేదు, కానీ సౌండ్ మాత్రం బాగా వినపడుతుంది అనమాట. ఇంకా ఆమెకు అర్థమైపోయింది, ఇది ఖచ్చితంగా ఈరోజు నన్ను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వదేమో, ఇది నా చుట్టూనే తిరుగుతోంది అని అనుకుంటూనే చిన్నగా అడుగు వేసుకుంటూ వెళ్తోంది. అలా వెళ్తూ ఒకచోట సడన్గా ఆగింది. ఏమైందంటే ఎదురుగా ఒక దున్నపోతు నిలబడుకోనుంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, చాలా ఎత్తు ఉంది, ఆమెకంటే హైట్ ఉందన్నమాట. దాదాపు ఆమెకు దానికి ఒక 100 అడుగుల డిస్టెన్స్ ఉంటుంది. స్ట్రైట్గా ఉంటుందన్నమాట ఆ రోడ్డు. ఇంకా ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా ఆ మూట, ఆమె భుజం పైన మూట ఉంది కదా, ఆ మూట కింద పడేసింది. అలాగే వణుకుతూ ఉంది. అది కాలు దువ్వుతోందనమాట, రంకె వేసినట్టుగా. పరిగెత్తుకుంటూ వచ్చి ఆమెను ఎక్కడ గుద్దేస్తుందో, ఇది ఈరోజు నన్ను ఏదో ఒకటి చేస్తుందని భయపడుతూ ఉంది ఆమె. అలాగే భయపడుతోంది. అది కాలు దువ్వి ఒక్కసారి పరిగెత్తుకుంటూ వచ్చింది దగ్గరికి వచ్చి సగం దూరం వచ్చిన తర్వాత కనపడకుండా పోయింది. ఆమె షాక్ అయిపోయింది. ఎక్కడ పోయిందిరా ఇది అని అనుకొని మళ్ళీ ఆ మూట సడన్గా లాక్కొని భుజం మీద వేసుకొని కొంచెం పరిగెత్తింది అనమాట. ముందుకు పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ఇక్కడ ఆ తాడి చెట్ల రోడ్డు ఏదైతే ఉందో అది ఎండ్ అయ్యేటప్పుడు ఒక లెఫ్ట్ టర్నింగ్ వస్తుందన్నమాట. ఆ లెఫ్ట్ టర్నింగ్ నుంచి మా ఊరు రోడ్డు స్టార్ట్ అవుతుంది. ఆ లెఫ్ట్ టర్నింగ్లోనే కరెక్ట్గా ఒక బావి ఉంది. ఆ బావి పక్కనే ఒక వెలక్కాయ చెట్టు ఉందన్నమాట. ఆ బావిలోనే చాలామంది దూకి చనిపోయారు, అక్కడ దెయ్యం ఉందని చెప్తూ ఉంటారు. అది దాని హద్దు అనమాట, అంతవరకే. ఆ టర్నింగ్ దాటుకొని మా ఊరి రోడ్లోకి వచ్చేసారంటే ఇంకెలాంటి ప్రాబ్లం ఉండదు. ఆమె ఆ టర్నింగ్ దాటుకోవాలి నేను తొందరగా అని పరిగెడుతూ వస్తుంది. కరెక్ట్గా ఆ టర్నింగ్ దగ్గరికి రాగానే స్టాప్ అయిపోయింది. ఖచ్చితంగా ఆ టర్నింగ్లోనే నిలబడుకోండి ఆ దున్నపోతు ఏం చేసిందంటే చిన్నగా బుసలు కక్కుతూ అడుగు వేసుకుంటూ ఆమె దగ్గరికి వస్తుంది. ఆమెకు ఇది నన్ను ఈరోజు ఖచ్చితంగా చేస్తుంది అని మైండ్లోకి వచ్చేసింది అనమాట పూర్తిగా. ఇంకా నేను ఏం చేయలేను, ఇప్పుడు నేను చేయాల్సింది ఒకటే, నన్ను నేను కాపాడుకోవాలని చెప్పి ఏం చేసిందంటే ఆ మూట అక్కడ వేసేసిన తర్వాత ఒక పని చేసింది. ఆ పని చెప్తే మీరు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవ్వచ్చు, కానీ ఇది జరిగిందనమాట, అందుకే క్లియర్గా చెప్తున్నాను. ఆమె ఏం చేసిందంటే ఆ మూట వేసేసి ఆమె బట్టలన్నీ విప్పేసింది. మామూలుగా మనం వింటూ ఉంటాం, దెయ్యాలకు ఏమీ ఉండవు, మనం కూడా ఏమి లేకుండా ఉంటే అవి కూడా మనలాగే, వాళ్ళు కూడా దెయ్యాలే అని అనుకొని ఏమి చేయవని కొంతమంది చెప్తూ ఉంటారు. అది నిజమో కాదో నాకు కూడా తెలియదు. ఆమె అదే చేసింది. ఆ రోజు బట్టలన్నీ విప్పేసి ఆ మూట మీద వేసేసి ఏం చేసిందంటే పాస్ పోసింది. ఆ పాస్ పోసిన తర్వాత దాన్ని పట్టుకొని
ఆమె చుట్టూ అంటే ఆ మూట ఉంది కదా దాని చుట్టూ వేసిందనమాట. ఒక హద్దులాగా దాని చుట్టూ వేసేసి ఆమె ఆ మూట మీద కూర్చునింది. ఇంకా చూడండి ఆ దున్నపోతు దగ్గరికి వచ్చింది. ఆ పాస్ దాటి అది లోపలికి రాలేకుంది. అదంతా ఒక హద్దులాగా అయిపోయిందనమాట. ఆ గీత చుట్టూ తిరుగుతూ ఉంది. ఆమె చుట్టూ తిరిగి తిరిగి రంకెలేసి గట్టి గట్టిగా అరుస్తోందంట. ఎంత అరిచినా ఏం చేసినా ఆ లైన్ దాటి లోపలికి రాలేకుందంట. ఆమె అది ఎలా తిరిగితే అలా దాని దిక్కే తిరుగుతోందంట. ఒంటి మీద ఒక్క బట్ట కూడా లేదు, అలాగే తిరుగుతోంది. అలాగే అది తిరిగి 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 తెల్లవారిపోయిందంట అక్కడే. అంటే తెల్లవారుజామున అయిపోయింది. అంతవరకు తిరుగుతూనే ఉందంట. అరుస్తోందంట ఆ దున్నపోతు, తిడుతోందంట. ఈరోజు నువ్వు నా దగ్గర నుండి ఎలా తప్పించుకుంటావు చూస్తా నేను. నువ్వు ఈరోజు నా దగ్గర నుంచి తప్పించుకోలేవు. నిన్ను ఈరోజు నేను చంపకుండా వదలను అని చెప్పి అంటూనే ఉందంట, తిరుగుతూనే ఉందంట. ఆమె ఏం మాట్లాడలేదంట. సైలెంట్గా లోపలే కూర్చొని ఉందంట. కొద్దిసేపు నిలబడుకుంటుందంట. దాని వైపే చూస్తూ ఉంటుందంట. అది వెనక్కి వస్తే వెనక్కి తిరుగుతుంది, ముందుకు వస్తే ముందుకు తిరుగుతుంది. అలా దానివైపు చూస్తూ అది కూడా తిరుగుతోందంట దున్నపోతు కూడా. ఇలా జరుగుతూనే ఉందంట రాత్రంతా. తీరా తెల్లవారుజాము అయ్యే ముందు ఒక ఆయన మా ఊర్లో నుంచి బండి వేసుకొని వస్తున్నాడంట. బండి వేసుకొని వస్తున్నాడు. ఆయనకి భుజం మీద ఆంజనేయ స్వామి బొమ్మ ఉందనమాట. అంటే పచ్చబొట్టు పొడిపించుకున్నాడు ఆయన. ఆయన వస్తున్నాడంట. ఆయన వచ్చేది చూసి దున్నపోతూ ఆమెతో అనిందంట, ఈరోజు నువ్వు తప్పించుకున్నావు, అది కూడా అతను రావడం వల్ల. అతను కనుక రాకుండా కనుక ఉంటే ఈరోజు నువ్వు ఎట్లా ఆ గీత దాటకుండా బయటికి ఎలా వస్తావు? వచ్చేదానివే ఖచ్చితంగా. నేను ఖచ్చితంగా నిన్ను ఏదో ఒకటి చేసేదాన్ని. ఈరోజు నువ్వు తప్పించుకున్నావు, ఏ రోజుకైనా నువ్వు నాకు దొరకకుండా పోవు అని తిట్టేసి ఆ బావిలోకి వెళ్ళిపోయిందంట. అది ఆమె చూస్తుండగానే ఆ బావి దగ్గరికి వెళ్ళిపోయి ఆ బావిలోకి దూకేసిందంట. అలాగే అంతలోపల ఆయన బైక్ వేసుకొని ఆమె దగ్గరికి వచ్చాడంట. వచ్చి ఏంది మా ఇలా ఉన్నానంటే అప్పుడు ఆమె బట్టలన్నీ వేసుకొని ఇలా జరిగింది, ఇప్పుడే పోయింది ఆ బావిలోకి. అంటే ఎందుకు ఈ రాత్రి టైంలో నువ్వు వచ్చేది? ఏదైనా కొంచెం పగల టైం చూసుకొని అన్ని పనులన్నీ చేసేసుకొని పొద్దుకే లోపల ఇంటికి చేరుకోవాలి కదమ్మా, నువ్వు ఆడమనిషి అని ఆయన అరిచాడనమాట ఆమెను. ఇంకా అతను అలాగే టౌన్లోకి వెళ్ళిపోయాడు. ఆమె నడుచుకుంటూ ఊర్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఊర్లోకి వెళ్ళిపోయి ఊర్లో వాళ్ళకి చెప్తే అందరూ షాక్ అయిపోయారు. ఏంది నువ్వు ఒక్కదాన్ని ఇలా చేసి తప్పించుకున్నావా? ఇంకొకరు అయింటే అంత తెలివితేటలు ఉండేవి కాదు, ఈ పాటికి అది చంపేసి ఉంటుంది వాళ్ళని. ఆ వార్త కూడా మన ఊర్లోకి తెలిసిపోయి ఉంటుంది. నీకేదో అదృష్టం ఉంది, అందుకే ఈరోజు నువ్వు బ్రతుకున్నావు అని చెప్పి అందరూ ఆమెను పొగిడారంట. అది ఫ్రెండ్స్ ఇవాళ మన స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చింది అనే అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ మీరు మరీ వినాలి, అలాగే చూడాలి అని అనుకుంటే మన మిస్టర్లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.